హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్యామ్ పావని 2024. ఈరోజు టెంపుల్ ఏంటో మీకు అర్థమైపోయి ఉంటుంది. ద మోస్ట్ పవర్ఫుల్ జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్. ఈ టెంపుల్ చాలా పెద్దగా ఉంటుంది. పబ్లిక్ కూడా చాలామంది ఉంటారండి. కానీ మేము ఈవినింగ్ టైంలో వెళ్ళాము కాబట్టి కొంచెం తక్కువగా ఉన్నారు. ఈ గుడిలో ప్రత్యేకత ఏమిటి అంటే, గుడి ముందు ధ్వజస్తంభం దగ్గర ఇలా కాయిన్స్ అనేది నిలబెడతారండి. మనం కోరిక నెరవేరుతుంది అంటే ఆ కాయిన్ అనేది నిలబడుతుంది, లేదు అంటే పడిపోతుంది. ఇలా చాలామంది ఏంటంటే వాళ్ళ కోరిక నెరవేరుతుందా లేదా అని చెప్పేసి అయితే చాలామంది ట్రై చేస్తున్నారు. సో లాస్ట్కి నాకు ప్లేస్ దొరికింది. నేను ట్రై చేస్తున్నాను, నా కోరిక నెరవేరుతుందా లేదా అనేసి చాలా టైం ట్రై చేశాను. చూడండి, అందరూ కాయిన్స్ తీసుకొనేసి మనకి ఏంటంటే నిలబెడుతున్నారు. నేను కాయిన్ నిలబెట్టేటప్పుడు వీడియో తీయమంటే తీయలేదు. అది లాస్ట్ ఫైనల్గా నిలబడ్డాక నేనే వీడియో తీసుకున్నాను. నిలబడదేమో అనుకొనేసి ఫోన్ తీసేలోపే అది నిలబడిపోయింది. మా హస్బెండ్ కూడా ట్రై చేస్తున్నారు, కానీ తనది నిలబడలేదు. నేను మళ్ళీ వీడియో తీశాను. టోటల్ 4 కాయిన్స్ నిలబెట్టాను. అది లాస్ట్ మూమెంట్లో నాది నిలబడదేమో అనేసి ఫోన్ తీసేసాను. ఖతం, కాయిన్ నిలబడేసింది. టూ కాయిన్స్ నిలబడ్డాయి. థర్డ్ కాయిన్ కూడా నిలబడుతుందేమో అని చెప్పేసి ట్రై చేశాను. ఆ కాయిన్ కూడా నిలబడేసింది లాస్ట్కి, కానీ వీడియో మిస్ అయిపోయింది. కాయిన్ నిలబెట్టే వీడియో తీయాలని చెప్పేసి ఫైనల్గా అనుకున్నాను. వీడియో కూడా వచ్చేసింది, నా కాయిన్ కూడా నిలబడింది. మా హస్బెండ్ అయితే తెగ ట్రై చేస్తున్నారు, కానీ తనదైతే కాయిన్ నిలబడతలేదు. ఏమో నేను ట్రై చేద్దామనేసి అదే కాయిన్ తీసుకొనేసి నేను నిలబెట్టాను, కానీ అది నా చేతిలో కూడా నిలబడలేదు. ఇంకా కాయిన్ తీసేసుకొనేసి అక్కడ ధ్వజస్తంభం ఉంటుంది, ధ్వజస్తంభం ముందు కూడా నిలబెడుతున్నారు. అక్కడ నిలబెడదామనేసి ట్రై చేశారు, కానీ అక్కడ కూడా పాపం ఆ కాయిన్ అనేది నిలబడలేదు. సో నేనేం చేశాను, అదే కాయిన్ నేను తీసేసుకొనేసి మళ్ళీ ట్రై చేశాను, అక్కడే నిలబడుతుందా లేదా అని చెప్పేసి. ధ్వజస్తంభం ముందు నేను కూడా నిలబెట్టాను కాయిన్, కానీ ఫస్ట్ టైం నిలబడలేదు. ఫైనల్గా అదే కాయిన్ అనేది నిలబడింది. చాలా హ్యాపీగా అనిపించింది కాయిన్ నిలబడినందుకు. మీరు కూడా ఏంటంటే అమ్మవారిని దర్శించుకోండి, మీరు కూడా కాయిన్ నిలబెట్టడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.